హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ స్వీటీ. ఈరోజు నా ముఖం చూస్తే అర్థమవుతుంది కదా నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనది వరల్డ్ స్మైల్ డే. ఈరోజు 3rd అక్టోబర్. మన ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1st ఫ్రైడే మనము వరల్డ్ స్మైల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఈ స్మైల్ డే సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా? హార్వే బాల్ అనే ఒక ఆర్టిస్ట్ తను ఫస్ట్ టైం స్మాల్ బొమ్మని గీశాడు. అది 1963లో. సో దాని ద్వారా మనం 1999 నుండి ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఈ స్మైల్ దానికోసం ఏంటి అనుకుంటున్నారా? దీంతో చాలా లాభాలు ఉన్నాయి. మన హెల్త్, మన మూడ్ అన్నీ సరి చేస్తాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సింది కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్ అయింది స్మైల్. మన స్మైల్ 2 టైప్స్, ఆర్టిఫిషియల్, మన హార్ట్ఫుల్, ఒరిజినల్ స్మైల్. ఈ ఆర్టిఫిషియల్ ద్వారా మనకేం లాభం లేదులే, కానీ ఒరిజినల్ స్మైల్ గురించి మాట్లాడుకుందాం. మన ఒరిజినల్ హార్ట్ఫుల్ స్మైల్తో మన మూడ్ స్వింగ్స్ అనేటివి చాలా బాగుంటాయి. అది ఎంత కోపంలో ఉన్నా ఒక స్మైల్ బొమ్మ కానీ, ఒక స్మైల్ ఇచ్చే ఒక మనిషి ముఖం కానీ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఇన్ఫెక్షన్, ఒక ఫ్లూ ఎలా అయితే వెళ్తుందో అలా మనం కూడా స్మైల్ వస్తుంది. దాని ద్వారా మన మూడ్ అనేది ఆటోమేటిక్గా నార్మలైజ్ అవుతుంది. ఇంకా దీనివల్ల ఏంటనుకుంటున్నారా? మన స్ట్రెస్ అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. మన ఏ ఆక్యుపేషన్లో కానీ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ లెవెల్ అనేది ఈ మధ్యలో చాలా 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 హై ఉంటుంది. కాబట్టి మనం స్మైల్ ఇస్తూ ఉంటే, స్మైల్ అంటుంటే స్మైల్ అనుకోకండి, స్మైల్తోని మనం లాఫ్ కూడా చేయొచ్చు. సో దీని ద్వారా మన స్ట్రెస్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ మరి ఇంకా మూడే అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. వినాలనుకుంటున్నారా? సో వినండి. మన మూడ్, స్ట్రెస్, ఇంకా మన యంగర్ ఫేస్ని కూడా ఇస్తుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మన బ్లడ్ ప్రెషర్ తక్కువ చేస్తుంది. ఇలా చాలా చాలా లాభాలు ఉన్నాయి. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్లూని మనం ఎలా అయితే పాస్ చేస్తున్నామో ఈ స్మైల్ని కూడా అలానే ఇంకో మనిషికి పాస్ చేద్దాం. సో మనం స్మైల్తోని, మన లాఫ్తోని మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.